శివపురాణం ప్రకారం మహాశివరాత్రి ఎలా మొదలైందో ఈరోజు మనం తెలుసుకుందాం. అపూర్వ తేజోలింగోద్భవం సమయంలో హరహర మహాదేవ శంభో శంకర అన్న శివనామ స్మరణలో సర్వజీవులు భక్తి పారవశ్యంతో ఉండగా శివలింగమునందు సాకార రూపుడే దర్శనమిచ్చాడు సదాశివుడు. అప్పుడు బ్రహ్మ విష్ణాది దేవతలు శివలింగమునందు మహాశివుని దర్శించి బ్రహ్మానందం పొంది జ్యోతిర్లింగేశ్వర మహిమాన్వితమైన తేజోలింగమునందు పరబ్రహ్మనైన మిమ్మల్ని దర్శించి ధన్యులమయ్యాము. ఈ జగత్తుకు నీవే కర్తవు భర్తవు. ఇక మీదట నీవు ఇదే విధముగా లింగమునందు ఉద్భవించి జగత్తును ఉద్ధరించు ప్రభు అని ప్రార్థించారు. అప్పుడు మహాశివుడు చతుర్ముఖ, తొలిగా బ్రహ్మాండమునై అవతరించిన నేను లింగాకారముగా జ్యోతిర్లింగముగా ఈ అరుణాచలమునందు తేజోలింగముగా అవతరించాను. తేజోలింగము అరుణాచలేశ్వరుడు అనే పేరుతో విరాజిల్లుతోంది. ఇంక మీదట ఎవరైనా ఎప్పుడైనా లింగముగా నన్ను ప్రతిష్ఠించి అర్చించి ఆరాధించిన వారి సర్వాభిష్టములు నేను నెరవేరుస్తాను. అంతేకాదు, తొలిసారిగా నేను సాకార శివలింగ రూపముతో అవతరించిన ఈ మాఘ బహుళ చతుర్దశి అర్ధరాత్రి నేటి నుండి మహాశివరాత్రి అని పేరుతో సర్వలోక ప్రసిద్ధమవుతుంది. ఈ రాత్రి నన్ను అర్చించి పూజించిన వారి పట్ల దయాళుడై వారికి కైవల్యాన్ని ప్రసాదిస్తాను అని వరమిచ్చాడు మహాదేవుడు.